కల్వకుంట్ల కవితపై నల్గొండ మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కేటీఆర్ను ఒంటరి చేయాలనే ఉద్దేశంతోనే కవిత తమ నాయకులపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆమె ఆస్తుల పెరుగుదలను చూస్తే అవినీతిదారులని నమ్మక తప్పదని ఆయన ధ్వజమెత్తారు. కవిత మాటలు బీఆర్ఎస్ శ్రేణులను రగిలిస్తున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గారు మా అందరికి దైవ సమానంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూతురు కాబట్టి ఆయనే సస్పెండ్ చేసినప్పటికీ, ఆయనే నచ్చక పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ ఒక మాట అనాలన్నా లేకపోతే ఆమె చేసే చేష్టలు చూస్తే మాకు కూడా విసుకొచ్చి మాట్లాడాలన్నా కొంత సమన్వయం పాటించుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో సమన్వయం పాటించే పరిస్థితి లేదు. ఆ మాట్లాడే విధానం, ఆ మాట్లాడే చేతలు చూస్తే మొన్న నల్గొండకు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కోమటిరెడ్డినేమో అన్న మీకు నాకు ఏం పంచాయితీ, ఉత్తమన్నా మీరు ఇది చేయండి, ఎంకన్నా మీరు అది చేయండి అని అన్నలేమో వాళ్ళు అయిపోయారు. సొంత కుటుంబ సభ్యులు సొంత అన్ననేమో శత్రువులు ఎక్కున్నారు. అసలు అదే అడుగుతున్నాం కదమ్మా, నువ్వు చెప్పట్టే ఇవాళ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, ఇవాళ పార్టీకి అంతో ఎంతో నష్టం చేయగలిగింది నువ్వే చేసినావు. ఈ పార్టీకి ఇవాళ లిక్కర్ స్కామ్ లో మిమ్మల్ని నమ్మినాం మేము, మీరు చెప్పిన మాటలు నమ్మి మీరు నిజంగా నీతి మంత్రాలు మీరు తప్పు చేయలేదన్న ఉద్దేశంతో పార్టీ మొత్తం కూడా మీ వెనుక నిలబడి మేమందరం కేసీఆర్ గారితో సహా అందరం కూడా మీకు మద్దతుగా నిలబడ్డాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు మీరు చేసే మాటలు మీరు చేసే విధానాలు చూస్తుంటే ఖచ్చితంగా మీ పాత్ర ఉంటుందని మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, అదేవిధంగా హరీష్ రావు గారిని ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నది. ఎందుకంటే హరీష్ రావు గారు పదే పదే ఆయన ఒకటే చెప్పింది, నేను కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేస్తా, కేసీఆర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా, కేటీఆర్ గారు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాయని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కూడా హరీష్ రావును బదనాం చేయాలని, ఇవాళ ఉప ఎన్నికల్లో ఏదో మోసం చేసిందని ఆయన ఇంట్లో కూర్చొని కూడా ఇవాళ ఆ పార్టీ కష్టం గెలవడానికి ఇవాళ మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి